హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధికా జస్ట్ ఛానల్. నేను మీ రాధిక. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే పాలక్ ఆలు పలావ్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. లంచ్ బాక్స్కి బెస్ట్ రెసిపీ. ఓకేనా? ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్ని తీసుకొని ఒక చిన్న అల్లం ముక్క, 4 పచ్చిమిరపకాయలు, 7-8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక చిన్న ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. అలాగే 2 ఇలాచి, 4 లవంగాలు, ఒక చిన్న ముక్క చెక్కను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి కొబ్బరి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 1/2 కప్పు కొబ్బరిని కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నేను ఇక్కడ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ పాత్రలో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. కుక్కర్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 2 మీడియం సైజ్ పొటాటోను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకొని వీటిని పక్కన కూడా పెట్టుకోవచ్చు. నేను అలాగానే చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న బిర్యానీ ఆకు, సాజీరా, చెక్క, లవంగా, స్టార్ను యాడ్ చేస్తున్నాను. సాజీరా వేయడం వల్ల పలావ్కి చాలా టేస్ట్ ఉంటుంది. సో మిస్ చేయకుండా తప్పకుండా యాడ్ చేసుకోండి. సో మనకి రెగ్యులర్గా కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుంది. అలాగే ఒక కట్ట చిన్న పాలకూరని బాగా వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసుకున్నాను. అది ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని దీనిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది తొందరగానే ఫ్రై అయిపోతుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదు. సో మనం కొద్దిగా ఫ్రై చేసుకుందాం. సో ఇలా ఫ్రై అయిపోయింది కదా. సో వాటర్ ఉండకుండా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఒక టమోటాని యాడ్ చేస్తున్నాను. టమోటాలో నీరంతా బయటికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. అలాగే ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకుంటే పలావ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. జస్ట్ ఎక్కువ టైం ఏం పట్టదు, జస్ట్ 5 మినిట్స్ అలా పడుతుంది. ఫ్రై చేసేసుకుందాం. సో ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను పచ్చి బఠానీను యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే నేను ఒక అరగంట ముందు ఇది నార్మల్ బియ్యమే, సోనా మసూరి బియ్యము, ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను. సో ఆ రైస్ని యాడ్ చేసుకొని రైస్ని ఇలా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఆ మసాలా అంతా రైస్కి పట్టి బాగా రైస్ పొడి పొడిగా వస్తుందన్నమాట. సో అందుకని ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. సో అందుకని 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను. సో కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇక్కడ మనం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కుక్కర్కి మూత పెట్టి 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ విజిల్స్ అవసరం లేదు. ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి విజిల్ వచ్చిన తర్వాత. సో ఇది పూర్తిగా చల్లారిన తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, పలావ్ పర్ఫెక్ట్గా కుక్ అయింది. టేస్ట్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి. ఇల్లంతా గుమగుమల వాసనలే వస్తున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్, కొంచెం లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ ఎప్పుడు ఇస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.
నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.